అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎల్ఐసి నుంచి వచ్చిన ఒక ఇంట్రెస్టింగ్ ప్లాన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరు నవజీవన్ శ్రీ. ఇది ఒక సింగిల్ పేమెంట్ ఇన్షూరెన్స్ ప్లాన్. అంటే ఒక్కసారి డబ్బు కడితే చాలు. అసలు ఈ ప్లాన్ ఎలా పనిచేస్తుంది, దీనివల్ల లాభాలేంటి, మన ఫైనాన్షియల్ గోల్స్కు ఇది సెట్ అవుతుందా లేదా, ఇలాంటి విషయాలన్నీ వివరంగా ఇప్పుడు చూద్దాం. చూడండి, చాలా ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు. అంటే సేవింగ్స్ ఇంకా ప్రొటెక్షన్, ఈ రెండిటినీ ఒకేసారి ఇవ్వాలని చూస్తాయి. దీనివల్ల అవి కొన్నిసార్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంటాయి. మరి నవజీవన్ శ్రీ ప్లాన్ ఈ విషయాన్ని ఎంత సింపుల్గా డీల్ చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. సరే, ముందుగా దీని బేసిక్స్ చూద్దాం. ఈ ప్లాన్ పూర్తి పేరు వింటే కొంచెం పెద్దగా అనిపిస్తుంది. నాన్ పార్, నాన్ లింక్డ్, లైఫ్, ఇండివిజువల్ సేవింగ్స్ ప్లాన్. అబ్బో, ఇంత పెద్ద పేరా అనుకోవద్దు. ఇందులో ఉన్న ప్రతి పదానికి అర్థమేంటో మనం ఇప్పుడు సింపుల్గా విడదీసి చూద్దాం. ఓకే, ఆ పెద్ద పేరులో మొదటి పదం నాన్ పార్. అసలీ నాన్ పార్ అంటే ఏంటి? చాలా సింపుల్. దీని అర్థమేంటంటే ఈ ప్లాన్లో వచ్చే రిటర్న్స్ గ్యారంటీడ్ అన్నమాట. అవి ముందుగానే ఫిక్స్ అయి ఉంటాయి. మార్కెట్ ఎలా ఉంది, కంపెనీకి లాభాలొచ్చాయా లేదా అన్నదాంతో మనకు సంబంధం ఉండదు. మన డబ్బు ఎంత పెరుగుతుందో మనకు ముందే ఖచ్చితంగా తెలిసిపోతుంది. సో ఎలాంటి టెన్షన్ ఉండదు. సరే, ఈ ప్లాన్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. ఫస్ట్, ప్రీమియం ఒక్కసారే కట్టాలి, అంతే. రెండోది, ఇది సేవింగ్స్ ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ రెండిటినీ కలుపుతుంది. మూడోది, మన పెట్టుబడికి గ్యారంటీడ్ అడిషన్స్ వస్తాయి. ఆ తర్వాత లైఫ్ కవర్ కోసం 2 ఆప్షన్స్ ఉంటాయి, మనకు నచ్చింది ఎంచుకోవచ్చు. చివరిగా అవసరమైతే లోన్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటి గురించి కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. రైట్, ఇందాక ఫీచర్స్ చూస్తాం కదా, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అసలు ఈ ప్లాన్ ఎలా వర్క్ అవుతోంది, మనం కట్టిన డబ్బు ఎలా పెరుగుతుంది, మనకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఈ బేసిక్ డీలేంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. చూడండి, ఈ ప్లాన్ జర్నీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. జస్ట్ 3 స్టెప్స్. స్టెప్ 1, మనం ఒక్కసారి సింగిల్ ప్రీమియం కట్టేస్తాం. స్టెప్ 2, మనం కట్టిన డబ్బుకి గ్యారంటీడ్ అడిషన్స్ అనేవి యాడ్ అవుతూ అది పెరుగుతూ ఉంటుంది. ఫైనల్గా స్టెప్ 3, పాలసీ మెచ్యూర్ అయినప్పుడు గానీ లేదా పాలసీ హోల్డర్కు ఏదైనా అనుకోనిది జరిగితే గానీ ఒకేసారి పెద్ద అమౌంట్ చేతికొస్తుంది. చాలా సింపుల్గా ఉంది కదా. ఇందాక గ్యారంటీడ్ అడిషన్స్ అన్నాం కదా, అది ఎంత అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక ముఖ్యమైన నంబరుంది, 85 రూపాయలు. దీని అర్థమేంటంటే మన బేసిక్ సమ్ అష్యూర్డ్లో ప్రతి 1000 రూపాయలకి ప్రతి సంవత్సరం 85 రూపాయలు గ్యారంటీడ్ అడిషన్గా యాడ్ అవుతూనే ఉంటుంది. సో మన డబ్బు ఎంత స్టేబుల్గా పెరుగుతుందో దీనివల్ల మనకొక హామీ ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు దాకా అంతా బానే ఉంది. ఇప్పుడు మనం ఈ ప్లాన్లో తీసుకోవలసిన ఒక చాలా ముఖ్యమైన నిర్ణయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే డెత్ బెనిఫిట్ని సెలెక్ట్ చేసుకోవటం. ఈ ఒక్క చాయిసే మన ప్లాన్ ఫోకస్ దేని మీద ఉండాలి, సేవింగ్స్ మీద ఎక్కువ ఉండాలా లేక ప్రొటెక్షన్ మీద ఎక్కువ ఉండాలా అని డిసైడ్ చేస్తుంది. ఇది అచ్చం ఒక త్రాసులాంటిది. ఒకవైపు మన సేవింగ్స్ను వీలైనంత పెంచుకోవడం, మరోవైపు మన ఫ్యామిలీకి మ్యాక్సిమం ప్రొటెక్షన్ ఇవ్వడం. మన ప్రయారిటీ ఏంటి, సేవింగ్సా లేక ప్రొటెక్షనా? ఈ ప్రశ్నకు మనమిచ్చే సమాధానమే మన ఆర్థిక భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఆ 2 ఆప్షన్స్ ఏంటో చూద్దాం. మొదటిది ఆప్షన్ 1. ఇది సేవింగ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇందులో డెత్ బెనిఫిట్ ఎలా ఉంటుందంటే మనం కట్టిన ప్రీమియంకు 1.25 రెట్లు లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్, ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే అదిస్తారు. ఇక రెండోది ఆప్షన్ 2. ఇది పూర్తిగా ప్రొటెక్షన్ మీద ఫోకస్ చేస్తుంది. ఇందులో డెత్ బెనిఫిట్ మనం కట్టిన ప్రీమియంకి ఏకంగా 10 రెట్లు ఉంటుంది. ఇది అచ్చం మనం కారు కొనేటప్పుడు మైలేజ్ ముఖ్యమా లేక సేఫ్టీ ఫీచర్స్ ముఖ్యమా అని ఆలోచించడం లాంటిదన్నమాట. ఈ తేడాను ఒక ఉదాహరణతో చూద్దాం. ఈ టేబుల్ చూడండి. ఒక 35 ఏళ్ల వ్యక్తి 10 ఏళ్ల పాలసీ టర్మ్ తీసుకుని ₹1,00,000 బేసిక్ సమ్ అష్యూర్డ్తో ప్లాన్ తీసుకుంటే సేవింగ్స్ ఫోకస్ ఉండే ఆప్షన్ 1కి ప్రీమియం ₹107,925. అదే ఎక్కువ ప్రొటెక్షన్ ఇచ్చే ఆప్షన్ 2కైతే ప్రీమియం ₹119,010. అంటే ఎక్కువ ప్రొటెక్షన్ కావాలంటే ప్రీమియం కూడా కొద్దిగా ఎక్కువ కట్టాల్సుంటుందన్నమాట. తేడా స్పష్టంగా కనిపిస్తుంది కదా. లైఫ్లో ఎప్పుడైనా అనుకోకుండా డబ్బు అవసరం పడొచ్చు. మరి అలాంటప్పుడు పాలసీ మెచ్యూర్ అయ్యేదాకా ఆగకుండా మధ్యలోనే డబ్బు అవసరమైతే పరిస్థితేంటి? ఈ వాట్ ఇఫ్ సినారియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో మధ్యలో డబ్బు అవసరమైతే
మన ముందు 2 దారులుంటాయి. ఒకటి పాలసీ మీద లోన్ తీసుకోవడం. 2 అసలు పాలసీనే ఆపేసి దాన్ని సరెండర్ చేయడం. ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్ ఏంటి, ఎలా పనిచేస్తాయో చూద్దాం. మంచి విషయమేంటంటే పాలసీ తీసుకున్న 3 నెలల నుంచే లోన్కు అప్లై చేసుకోవచ్చు. ఈ టేబుల్లో చూస్తే పాలసీ పాతబడే కొద్దీ మనం తీసుకోగలిగే లోన్ పర్సంటేజ్ కూడా పెరుగుతూ ఉంటుందని క్లియర్గా అర్థమవుతుంది. ఉదాహరణకి 10 ఏళ్ల కన్నా ఎక్కువ టర్మ్ ఉన్న పాలసీలో 6 నుంచి 9 సంవత్సరాల మధ్యలో అయితే అప్పటి సరెండర్ వాల్యూలో 65% వరకు లోన్గా తీసుకోవచ్చు. సో టైం గడిచే కొద్దీ లోన్ అమౌంట్ పెరుగుతుంది. ఇక రెండో ఆప్షన్ సరెండర్ చేయడం. అంటే పాలసీని మధ్యలోనే ఆపేసి అప్పటిదాకా ఉన్న వాల్యూలో కొంత డబ్బు వెనక్కి తీసుకోవడం. ఇది ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఆప్షన్ లాంటిది. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఇలా మధ్యలో ఆపేస్తే పాలసీ పూర్తి బెనిఫిట్స్ మనకు అందకపోవచ్చు. కాబట్టి ఇది చివరి ఆప్షన్గా పెట్టుకోవడం మంచిది. సరే, ఇప్పటిదాకా ప్లాన్ బెనిఫిట్స్ చూశాం. ఇప్పుడు దీనికి తోడుగా వచ్చే ఒక సూపర్ బోనస్ గురించి మాట్లాడుకుందాం. అదే ట్యాక్స్ బెనిఫిట్స్. ఈ ప్లాన్ మనకు ట్యాక్స్ సేవ్ చేయడంలో ఎలా హెల్ప్ చేస్తుందో చూద్దాం. ఇది నిజంగా ఒక ఫినాన్షియల్ బోనస్ లాంటిది. మనలో చాలామందికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లోని సెక్షన్ 80C గురించి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ల కోసం సింపుల్గా చెప్తాను. ఈ సెక్షన్ ప్రకారం మనం లైఫ్ ఇన్షూరెన్స్ ప్రీమియం కోసం కట్టిన డబ్బుని మన ట్యాక్సబుల్ ఇన్కమ్ నుండి తగ్గించుకోవచ్చు. దానివల్ల ఆటోమేటిక్గా మనం కట్టే ట్యాక్స్ తగ్గుతుంది అన్నమాట. మరి ఈ సెక్షన్ 80C కింద మనకు ఎంతవరకు లిమిట్ ఉంది? ఏడాదికి 1,50,000 రూపాయల వరకు. ఇది మన ట్యాక్స్ భారాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. ఇదొక బెనిఫిట్ అయితే ఇంకో సూపర్ బెనిఫిట్ కూడా ఉంది. అదే సెక్షన్ 1010D. దీని స్పెషాలిటీ ఏంటంటే పాలసీ మెచ్యూర్ అయినప్పుడు గానీ లేదా డెత్ బెనిఫిట్ కింద గానీ మనకొచ్చే అమౌంట్ మీద ₹1 కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. కొన్ని కండిషన్స్ ఉంటాయి, కానీ ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. సో ఈ 2 ట్యాక్స్ బెనిఫిట్స్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఎలా? చాలా ఈజీ. సెక్షన్ 80C వల్ల ఇప్పుడు తక్కువ ట్యాక్స్ కడతాం. సెక్షన్ 1010D వల్ల తర్వాతొచ్చే డబ్బు మీద అసలు ట్యాక్సే కట్టాం. సింపుల్ గదా? చూడండి, ఎల్ఐసి బ్రోషర్లో చెప్పినట్టుగానే ఈ వివరాలన్నింటి ముఖ్య ఉద్దేశ్యమేంటంటే ఈ ప్రాడక్ట్ ఫీచర్స్ ఏంటి, దాని బెనిఫిట్స్ ఎలా వస్తాయి అని అందరూ క్లియర్గా అర్థం చేసుకోవాలని. మన ఈ వివరణ యొక్క లక్ష్యం కూడా సరిగ్గా అదే. పూర్తి క్లారిటీ ఇచ్చి ఒక మంచి ఫైనాన్షియల్ డిసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేయడమే. సో ఫైనల్గా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇలా గ్యారంటీడ్ రిటర్న్స్ ఇచ్చే ఒక్కసారి చేసే పెట్టుబడి ఒకరి లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఎలా సెట్ అవుతుంది? ఈ విషయం గురించి తప్పకుండా ఆలోచించండి. ఎందుకంటే కరెక్ట్ ప్లానింగ్ మన ఫ్యూచర్కి భరోసానిస్తుంది.